కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. సార్ త్వరగా రండి సార్. పిజ్జా లేట్గా ఇస్తే నా అమౌంట్ నుంచి కట్ చేస్తారు. అంటే నాకు ఫ్రీనా? అంతే కదా సార్. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల కాస్త లేట్ అయింది సార్. లేదంటే 15 మినిట్స్ ముందే వచ్చుండే దాన్ని. ఇంకా 5 మినిట్స్ మాత్రమే టైం ఉంది సార్. సరే సరే వచ్చే. ఏ ఫ్లోర్ సార్? 4th ఫ్లోర్లో ఉన్నాను. 4th ఫ్లోరా? లేట్ అయిపోతుంది ఒక పక్క. సరే సార్ వస్తున్నాను. చెప్తా నీ సంగతే. One, 2, 3, 4, హలో సార్, 4th ఫ్లోర్కి వచ్చాను సార్. అవునా? అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? నీకోసం నేనే కిందకు వచ్చాను కదా. మీరే కదా సార్ చెప్పారు పైన ఉన్నానని. నేనెప్పుడు చెప్పానమ్మా? నేను 4th ఫ్లోర్లో ఉన్నా అన్న. నేను పైకి రమ్మని నేను చెప్పానా? సరే సరే త్వరగా కిందకు వచ్చేసాయి. సరే సార్ వస్తున్నాను. 1 మినిట్. నీకు డబుల్ థ్యాంక్స్. నువ్వా? నేనే. నువ్వు చెప్పిన దాని ప్రకారం పిజ్జా టైంకి డెలివరీ చేయలేదు కాబట్టి ఈ 4 పిజ్జాలు ఫ్రీ. పిజ్జాలు ఫ్రీగా తీసుకోవడం కోసం నన్ను 4 ఫ్లోర్లు ఎక్కిస్తావా? మా అమ్మని బురదలో తోసినందుకు, నన్ను తలకిందులు చేసినందుకు, నీ వల్ల మా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేసినందుకు 4 ఫ్లోర్లు కాదు 400 ఫ్లోర్లు ఎక్కించాలి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందుంది ముసళ్ళ పండగ. రే ప్రసాదు, కస్టమర్ని కొట్టానన్న బ్యాడ్ నేమ్ రాకూడదని ఆగుతున్నాను. లేదంటే నేను కొట్టే దెబ్బలకి 4 ఫ్లోర్లు దొర్లుకుంటూ వచ్చేవాడివి. నువ్వు ఇప్పుడు చేసిన మోసానికి 10 రెట్లు దెబ్బ కొట్టకపోతే నా పేరు కళ్యాణియే కాదు. పోవే. నీకు అసలు వర్క్ పట్ల డెడికేషన్ ఉందా? వర్క్లో సిన్సియారిటీ ఉందా? నిన్ను నమ్మి జాబ్ ఇచ్చిన కంపెనీకి 2000 రూపాయలు లాస్ చేస్తావా? సారీ సార్, అతను కావాలని లేట్ చేశాడు సార్. దాంతో Shut up! నీకు మాట్లాడే అర్హత లేదు. రోడ్డు మీద ఉండే అనాథ పిల్లలకి, అభాగ్యులకి హెల్ప్ చేసుకుంటూ డ్యూటీకి కూడా లేట్గా వస్తావు. అలాగే ఈ రోజు కూడా ఎవరికో హెల్ప్ చేయడానికి వెళ్ళి డెలివరీ లేట్ చేసి ఉంటావు. అందుకే వాడు ఫ్రీగా 2000 రూపాయల పిజ్జాలు కొట్టేశాడు. ఇది కంప్లీట్గా నీ మిస్టేకే కాబట్టి
ఆ డబ్బుని నీ శాలరీ నుంచి కట్ చేస్తున్నాను. ఓ, అది కాదు సార్. నువ్వు ఇంకేం చెప్పొద్దు. ఇది ఫస్ట్ టైం కాబట్టి నీ శాలరీలో నుంచి డబ్బు కట్ చేసి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాను. జాగ్రత్త.